హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు రెసిపీ వీడియో వచ్చి మా అమ్మ చేసిన గోంగూర పచ్చి రొయ్యలు అనమాట. ఇది చాలా బాగుండిద్ది అనమాట, టేస్టీగా. మరి మా అమ్మ దీన్ని ఎలా ప్రిపేర్ చేసిందో చూసేద్దామా? ముందుగా అయితే కడిగి శుభ్రంగా పెట్టుకున్న గోంగూర అనమాట. ఇప్పుడు ఈ గోంగూరలోకి 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 టమాటాలు అనమాట. ఇలాగ లావుగా కట్ చేసుకున్నా పర్లేదు, మనకి మగ్గిపోతాయి ఊరికినే తొందరగా. ఇలా 2 టమాటాలు కూడా కట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుందాం. కారం కూడా వేసేసాక చక్కగా మూత పెట్టేసి అవి కొంచెం మగ్గనిద్దాం. అవి కొంచెం వాటర్ వచ్చే అనంగా దాంట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాం. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని చక్కగా మూత అనేది పెట్టేసేసుకుందాం. ఈసారి గోంగూర టమాటాలు చాలా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలన్నమాట. ఈలోపు మనం గ్రేవీకి కావాల్సినవి రెడీ చేసేసుకుందాం. ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న పచ్చి రొయ్యలు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఇంకో కళాయి అనేది పెట్టేసేసుకుందాం. కాస్త వేడయ్యాక అందులో తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని, ఆయిల్ కూడా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై అవనిద్దాము. ఇలా కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక అందులో తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. మనం ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే మనకి తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి అన్నమాట, సాఫ్ట్ అయిపోతాయని. ఇవి ఇలా కొంచెం ఫ్రై అవనిచ్చాలి. ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టేసుకుందాం. ఈలోపు మనకి గోంగూర మగ్గిందో లేదో చూసుకుందాం. చూసారా, గోంగూర చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయిందనమాట. ఇలా మగ్గిపోయిందని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకి ఉల్లిపాయలు ఫ్రై అయినాయో లేదో చూసుకుందాం ఒకసారి. ఇవి కొంచెం సాఫ్ట్ అయినాయి కదా, ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందు కడిగి శుభ్రంగా పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏంటి ఉడకపెట్టకుండా వేస్తున్నాం అనుకుంటున్నారేమో, కానీ ఇలా వేసుకున్న ఏం కాదంట, ఊరికనే తొందరగా ఫ్రై అయిపోతాయంట రొయ్యలు అనేవి, మా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఇందులో రొయ్యలు అనేవి వేసేసాం కదా, అవి కొంచెం వాటర్ అనేది వస్తున్నాయి కదా పైకి. ఇందులో మనం కొద్దిగా పసుపు అనేది వేసుకుందాం. కొంచెం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరి హైలో కాదు, సిమ్లో కాదు, కొంచెం మీడియంలో పెట్టుకుంటే మనకి వాటర్ అనేవి తొందరగా వచ్చి తొందరగా ఎగిరిపోతాయి అన్నమాట. ఇలా పసుపు కూడా వేసేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకుందాం. చూసారా, వాటర్ అనేవి చక్కగా పైకి వచ్చేస్తున్నాయి. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అది కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వాలి దగ్గరగా. చూసారా, కొంచెం వాటర్ ఇంకిపోయాక ఇందులో కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇది కొంచెం కూర కాబట్టి అన్నీ కొద్దిగా వేస్తున్నాం. అదే 1 కేజీ రొయ్యలు అట్లా అయితే మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసింది మా అమ్మ. ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఇలాగా రొయ్యలకు పట్టేటట్టు మనం ఒకసారి కలిపేసేసుకుందాం. ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుందాం. ఇలా మధ్యలో కొత్తిమీర వేసుకుంటే అలా ఫ్రై అవుతుంది కదా, ఫ్లేవర్ అనేది బాగుండిద్దని, అందుకని కొత్తిమీర వేసుకున్నాం. ఇలా దగ్గరికి ఎగిరిపోయాక అందులో తగినంత వాటర్ కూడా పోసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసేసుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టేసేసుకొని ఆ వాటర్ అనేవి కొద్దిగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి రొయ్యలు. ఈలోపు మనం చల్లారిపోయిన గోంగూరని ఇలాగా మనం పప్పు మెదుపుకునేది ఉండేది కదా, దాంతో ఇలాగా చక్కగా మెతుపుకోవాలన్నమాట.
ఇలా దీంతో మెతుపుకుంటే మనకి అన్నీ సమానంగా మెతుకుతాయి అన్నమాట. మరీ మిక్సీలో అట్లా వేసుకుంటే అది మేగల్లా అయిపోతుంది కదా, అందుకని పప్పు గుత్తో మెతుపుకుంటే బాగుండిద్ది. ఈలోపు మనకి గ్రేవీ అనేది దగ్గర పడింది కదా, ఇలా కొంచెం దగ్గర పడ్డాక కొద్దిగా గ్రేవీ ఉందనంగా మనం కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. మాకైతే ఉప్పు సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మెతుపుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారా, ఇలా చక్కగా మెతుక్కోవాలన్నమాట. మరీ మిక్సీలో వేసుకుంటే అది అంత బాగోదు. ఇలాగే పప్పు గుత్త మెతుక్కుంటే చాలా బాగుండిద్ది అనమాట. చూసారా, ఈ రెండు చక్కగా ఒకదానికి ఒకేలాగా కలిసేటట్టు మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఒక్క 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చి రొయ్యలు రెడీ అయిపోతుంది. చూసారా, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నామంటే టేస్టీ అయిన గోంగూర పచ్చి రొయ్యలు రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మనకి ఇది తొందరగా పాడవదు కూడా. ఈ కూర అనేది ఒక 2 డేస్ అలా కూడా ఉండిద్ది. ఇక అంతేనండి, రెసిపీ అయితే అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకేనండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ అండి నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి.